అందరికీ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సౌమ్య సుద్దాల. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా వీకెండ్స్ ఎలా ఉంటాయి మా ఇంట్లో, అసలు ఏం చేసినాం, లాస్ట్ వీకెండ్ ఏం చేసినాం అనేది ఈ వ్లాగ్లో ఇస్తారు. సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సో లాస్ట్ వీకెండ్లో మా కజిన్ వచ్చిండే ఇంటికి. ఇక మేము అందరం కలిస్తే రచ్చే ఉంటుంది యాక్చువల్లీ. సో ఇంకా రచ్చుగాడు, వైషు, నితిన్ గాడు అందరు మిస్ అయ్యారు పాపం. కాకపోతే మేము ముగ్గురం కలిసినాం కదా, ఇక మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు. సో లాస్ట్ వరకు చూడండి. ఏ లేవుర్రి పొరాళ్ళు, ఏ షర్రు లే అక్క. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. అబ్బా దెబ్బ తాకిందారా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, దెబ్బలు అందుకే ఏకశక రాలేదు. ఎగురుతున్నావు ఏంట్రా పాపం ఫ్రెండ్స్, ఆ పిచ్చిదానికి దెబ్బ తాకింది ఫ్రెండ్స్. ఇక బ్రష్ చేసినాక ఇదేమో జాక్సీ అని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతుంది. ఫుల్ ఏడిపించారు పాపం. ఆడు బుక్ అయ్యిండు జాక్సీ ఆడి మధ్యలో. అంటే నార్మల్ ఆడిని ఆడిపిస్తాం కదా అట్లనే, కానీ ఇంకా ఆడు కొరకడానికి వచ్చాడు. అట్లా ఇట్లా ఫుల్ ఆగం చేసిండు వీళ్ళిద్దరిని కూడా. మేమందరం కలిస్తే అసలు ఎంత ఫన్ ఉంటుందంటే అసలు ఆడ ఏం జోక్ ఉంటుందో కూడా ఎవరికి అర్థం కాదు. అంతా నవ్వుతూ ఉంటాం ఎప్పుడు కూడా. జాక్స్ జాక్స్ ఏమైందిరా? నేను ఇట్లా చేస్తారు ఇలా పాపం కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. పాపం అక్కాడు చిన్నోడు. రాననుకున్నారా రాలేననుకున్నారా? కొద్దిసేపు అట్లనే టైం స్పెండ్ చేసిండే అందరం నవ్వుకుంటా అట్లా ఇట్లా. తర్వాత షెర్రుగాడేమో అడిదిక్కు అంటే వెనక సైడ్ పడుకున్నాడు. సో ఆ హెయిర్ అని ఇట్లా ముంగట్టుకు వస్తుండే జాక్సీ ఆడి సైడ్. సో వస్తే నేను వీటిని బ్యాంక్స్ లెక్క పెట్టి చూస్తున్నాను అన్నట్టు. ఆడికి ఎట్లుంటుంది ఆడికి హెయిర్ స్టైల్ చేస్తా అని చెప్పేసి. ఇక వీకెండ్ కాబట్టి అందరం ఒకరికొకరు ఆయిల్ పెట్టుకుని ఉండే. హెడ్ బాత్ చేస్తే బెస్ట్ కదా, అంటే పని అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇక ఆయిల్ పెట్టుకుని అయిపోయాక నేను కర్రీ చేద్దామని చెప్పేసి టొమాటోస్ ఏవో కట్ చేసుకుంటే అక్కడ టీవీ వస్తుంది యాక్చువల్లీ. అంటే వాళ్ళు జబర్దస్త్ ఏదో పెట్టిరు, నేను అటు సగం ఇటు సగం చూసుకుంటా అట్లా ఇట్లా చేసిన అన్నట్టు. సో ఫైనల్గా అందరం స్నానాలు చేసినాం. అప్పుడు షెర్రూను నేను వాకింగ్కి వెళ్ళుండే. నార్మల్గా ఇట్లా వాక్ చేసేద్దాం చూసేద్దాం అని చెప్పేసి. ఏమనిపిస్తుంది అసలు స్నాప్ ఇదా? తిని అలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది గ్లౌ సింబల్ కదా, అంటే రోడ్ మీద ఆగి షార్ట్ కట్ లో యాడ్ చేసి ఫోటోలో క్లిక్ చేసుకున్నా. నాకు నేను లేకుండా అంతే ఉంటదిలే. ఏంట్రా తీయకుండా ఏం చేస్తారు? ఆగి చూద్దాం, కొద్దిగా ఇట్లా చూద్దాం. ఏంట్రా అయ్యా ఫ్రెండ్స్, అక్కడ టీ పెడుతుంది అనుకుంటున్నారు కదా, జస్ట్ యాక్షన్ నేనే కలిపిడు ఇంతకు ముందు. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమే కదరా, నువ్వే కదా ఇంతకుముందు ఇట్లా యాక్షన్ చేస్తా అని చెప్పి. ఫ్రెండ్స్ టీ పెట్టింది నేనే. జూమ్ కరో టీ. అరే జూమ్ కావట్లేదు, ఇది ఫ్రంట్ కెమెరా. చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు ఇప్పుడే చాయ్ పెట్టింది కదా, చాయ్ పెట్టి కొద్దిగా కూడా సోయి లేకుండా అక్కడ పోయి మొత్తం టీవీ చూసుకుంటూ కూర్చుంది అక్కతో కలిసి. కొద్దిగా కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. ఇక ఏం చెప్పాలి వీళ్ళ కోసం, ఏం చెప్పాలో తెలియదు. నేనే పాపం పోనీలే పిల్లలు అని చెప్పేసి చాయ్ పోసి మ్యాగీ కూడా వేసి ఇచ్చాను. ఇంకా మా జాక్సీ గారు కూడా పాపం ఫుల్ ఆశ అవుతుండే, కానీ ఏం చేయలేం కదా, అడిగి పెట్టలేం కదా.
మేబీ అప్పుడు టైం 10:30, 11 అట్లా అవుతుంది అనుకుంటా. ఆ టైంలో అమ్మ వచ్చిండే కరీంనగర్కి వెళ్ళి. సో జాక్స్ అడిగా ఆగమాగం చేస్తాడు, తెలిసిందే కదా ఆడు అసలు ఎటు వేయడం అనుకుంటే మొత్తం ఆగమాగం చేసిండు ఫుల్ సేపు. చెప్పాలి చాలా కంప్లైంట్స్ ఉన్నాయమ్మా వీళ్ళ మీద. లేదమ్మా నీలో ప్రేమ చేయట్లేదు వీళ్ళు, నాకు ఫుడ్ సరిగా పెట్టట్లేదు. ఆలోచించండి ఏం చెప్పాలి ఇప్పుడు, అమ్మకి ఏం కంప్లీట్ చేయాలి అని అనిపిస్తుంది కూడా అడిగితే. ఎవరి మీద కక్ష తీర్చుకోవాలి. ఫస్ట్ కొత్తగా వచ్చిన చెరువు పడదా దీనికి పెద్ద అప్పులు ఆడుకుంటుంటే ఇక మేము నైట్ అవుట్ చేద్దామని చెప్పేసి ఏదో మూవీ పెట్టుకుని ఉండే 12th ఫెయిల్ అనుకుంటా. సో అది పెట్టుకొని చూస్తుంటే మమ్మీకి బోర్ పడుతుంది, నేను ముచ్చట్లు చెప్తే రారి అనుకుంటా పిలిచింది. మేము సినిమా బంద్ చేసి ఇక పోయినాక అన్ని నార్మల్గా అక్కడ ఏం జరిగినాయి కరీంనగర్లో అది ఇది అనుకుంటా చాలాసేపే, అంటే ఏం జరిగినాయి విశేషాలు ఏంటి అవి ఇవి అనుకుంటా ఫుల్ సేపు చెప్పింది. గతుల తెలంగాణ తడబడు అడుగుల తప్పని తారానా తడిసిన పెదముల రేగిన రాగానా. నెక్స్ట్ డే కూడా మార్నింగ్ అమ్మ పొద్దున్నే లేచి స్నానం చేసి మేము లేచేసరికి వంట కూడా స్టార్ట్ చేసింది. సో నేను కర్రీ చేస్తాను అని చెప్పుండే, చికెన్ కర్రీ. సో అమ్మనైతే బగారా రైస్ చేస్తుంది అందుకోసం అని చెప్పేసి. పరు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నేనేమో అక్కడ వంట చేసుకుంటా కష్టపడుతుంటే వీళ్ళు ఇక్కడ వచ్చి స్నాప్లు పెట్టుకుంటా స్టోరీలు పెట్టుకుంటా కూర్చున్నారు. నేను ఇట్లా కోపంగా చూసిన ఒకటేసారి చూడంగానే అరే రారా సారీ అనుకుంటా నన్ను కూడా పిలిచినాక అడ్డమైన ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి కదా, అంత గలీజ్ ఫిల్టర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ట్రై చేస్తారు ఇక్కడ, అసలు సంబంధం లేకుండా పెట్టుకుంటే అట్లా ఇట్లా టైం స్పెండ్ చేసినాం కొద్దిసేపు. అదిరిపోయింది. థమ్స్అప్ తర్వాత తర్వాత ఫీల్ వేరు. సో తిన్నాక కొద్దిసేపు అట్లా జాక్స్ ఆడుతూ అట్లా ఇట్లా ఆడుకుంటున్నాం. తర్వాత షెర్రు నేను కలిసి మార్కెట్కి వెళ్ళుండే అన్నట్టు, అంటే కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది. సో బై వాక్ వెళ్ళుండే. రోజు టైంకి ఆడు రోజు వస్తాడు జాక్స్ ఆడి చూసి ఆగాడు ఇలా కట్అవుట్ అండి వాడి కట్అవుట్. She looks deep into my eyes, my mind's falling. The problems in her heart pile up. Again and again, she tells me how sick she is. Everything is so hard for her. Why don't you just tell me everything you need to stop what you want to make it difficult for yourself. After so many struggles. అబ్బా హిల్లొచ్చు ఫుల్ అలసిపోయినాం కదా. అసలు మేము ఇట్లా లిఫ్ట్ ఓపెన్ చేసినామో లేదో సౌండ్ వస్తుంది కదా, దానికోసం జాక్సాడు ఆ డోర్ కానీ ఇట్లా కాపలా కాసిండు పాపం. అంటే బయటకు అయినప్పుడు ఎవరం పోయినా కూడా అంతే పాపం, ఆడు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. సో ఇక వచ్చినాక నాకు ఏం తీసుకొచ్చిరని ఆగం చేస్తాడు. ఇక రాగానే నేనైతే నాకు ఇష్టమైన పల్లికాయలు బాయిల్ చేసి తిందామని ఉడకబెట్టిన. జాక్స్ పిచ్చోడే అల్లరు చూడు చూడు మొబైల్ చూడు ఏమైందిరా. ఆర్ యు ఓకే బేబీ? మ్యాడ్ బాయ్. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? లుక్ ఎట్లా పెట్టాడు ఏంటోరా. అట్లకి వెళ్ళరా. అయిపోయింది అంతేనా? మన హీరో దొరికేస్తాడా? ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ చూసారా వంట మనిషి పాలు చాయ్ పెడుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. వంట మనిషి వారు
వాటర్ కావాలి. ఇప్పుడే వెళ్తే అవి మాడిపోతాయి తెలుసా. వాటర్ ఆగుతావా కొంచెం? ఆ పాలు కూడా పోయి ఇంకేంది, ఏ పాలు? ఇది ఇంకున్నాయి వెరైటీ. కొంచెం చాయ్ షర్రుదేనా అంత ఏరింది షర్రు. ఏ నిజమే. ఏమైందమ్మా? ఏమంటారు? అమ్మ చూడండి, నేను తీసుకొచ్చిన ఏంటి తెలుసా, ఈ కరివేపాకు నా సెలక్షన్ నేనే. ఇగో ఇవి ఫ్రెష్ ఉంటాయి చూడు, తోటకూర గిట్ట ఇవి నేనే, ఇవన్నీ నా సెలక్షన్. నావి. ఆపు, బీరకాయలు ఒకటే షర్రు. సో మీరు టీలో ఎప్పుడైనా బోల్పాలాలు వేసుకొని తాగిరా అనేది చెప్పుర్రి. మేమైతే బోల్పాలాలు అంటాం, దాన్నే మరమరాలని కూడా అంటారు. సో అవి వేసుకొని తాగిరా అనేది చెప్పుర్రి. సో అప్పటికే పలకాయలు కూడా ఉడుకుండే, ఇక అందరం కింద కూర్చుండి చిన్నప్పుడు తినేటోళ్ళం కదా, సో అట్లా కూర్చోండి తిన్నాం అన్నట్టు. అప్పుడు టైం 10:30 or 11 అవుతుండే. ఆ నైట్ మేము టెర్రస్ పైకి వెళ్ళి ఉండే. అసలు వచ్చినప్పటికెళ్ళి పోదాం అనుకొని ఉండే, కానీ ఇక టైం కుదరక అటు ఇటు తిరుగుడు వల్ల పోలే. ఇక ఆ టైంకి అయినా పర్లేదు పోయేద్దామని చెప్పేసి పోయినాం. ఫ్రెండ్స్, ఇక్కడ చీకట్లో టెర్రస్ పైన ఎవరం కనిపించట్లేదు. ఫ్రెండ్స్, నా ఫేస్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? మీ నీడలు కనిపిస్తున్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా ఫేస్ కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ చాలా బాధపడుతున్నాను. నా ఫేస్ చూపించండి రా అని వీళ్ళు నా ఫేస్ చూపించట్లేదు, ఎందుకంటే దే ఆర్ ఫుల్ ఫెలోస్. అసలు నైట్ టైం టెర్రస్ పైకి వెళ్ళే పెద్ద స్టంట్. ఇంకా అక్కడికి పోయినాక ఇల్లు ఎంత నవ్వినామంటే అసలు, అంటే నార్మల్గా అన్నీ మేమే జోకులు వేసుకుంటా అన్ని పిచ్చి పిచ్చిగా నవ్వినాం. సో ఫైనల్గా అయితే వీళ్ళిద్దరు కింద పడి ఉండే. ఇక నేను అప్పుడు ఎట్లా నవ్వినో ఇక మాటలే చెప్పలేం. పిచ్చి దాని లేక ఫోన్ మాట్లాడుకుంటా రచ్చకి చెప్పుకుంటా నవ్వుడు. రచ్చు ఇక ఇద్దరు పడ్డారా చూడు. దోశలు Again and again, she tells me how sick she is. Everything is so hard for her. Why don't you just tell me everything you need to stop what you want to make it difficult for yourself, for yourself, for yourself, for yourself, for yourself. యాక్చువల్లీ లంచ్ లేట్గా చేసే వల్ల మాకు ఆకలి కాలే, మేము డిన్నర్ ఏం చేయలేదు. ఇక మేము టెర్రస్ పైకి వెళ్ళొచ్చాక అటు ఇటు తిరుగుడు అది వల్ల కొద్దిగా ఆకలి వేసినట్టు అయింది. ఇక అప్పటికప్పుడు పెట్టుకుని తినుండే. My feelings are a place, time to end this phase. Na 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 na. I guess we will part ways. The more I show you, I get in my face. My feelings are a place. గుడ్ మార్నింగ్ జాక్స్. సో ఫైనల్గా షెర్రు లేట్ అవుతుందని చెప్పేసి ఇక రెడీ అయింది. నేను కూడా లేచి మమ్మీకి హెల్ప్ చేసి ఉండే, అంటే బాక్స్ పెడుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి. సో టీ కూడా తాగుతున్నాం. అసలు అంత మార్నింగ్ లేచి టీ తాగడం చాలా రేరు. అండ్ ఇక్కడ జాక్స్ ఆడేమో నార్మల్గా అంటే వెళ్తుంటే మనం హగ్ చేసుకుంటాం కదా, చేసుకుంటే నన్ను కూడా వేసుకోరి అన్నట్టు ఇక్కడ వచ్చి ఎగబడుతున్నట్టు. ఎప్పుడు కూడా అంత క్యూట్ పిల్లవాడు అసలు. అంటే మనం హగ్ చేసుకుంటే వెళ్ళి తింటాడు అప్పుడప్పుడు, సో ఇట్లా చేస్తాడు అప్పుడప్పుడు, నన్ను కూడా హగ్ చేసుకోరి అన్నట్టు. జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, మళ్ళా మరి ఉరికెళ్ళి కాళ్ళ విరికి డాడ్ బాయ్ ఉన్నాడు అక్కడ. ఏ అద్దు కుక్కలు ఉంటాయి. ఎందుకు నువ్వు దిగవా మనం ఇవ్వదా కుక్కలు ఉన్నాయి దైడా అలా దిగోదా. జాక్స్ కమ్ గో జాక్స్. జన్మకంతా తీరిపోని మమతలను పంచుతోంది. సో ఫైనల్లీ ఇది వాళ్ళ బ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్.